కేంద్రంలోని గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా ఆలయంలో అర్చకులు ఉదయం అభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. మరోవైపు దత్త జయంతి రోజు బాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विसिझे भवरोगिणां निधे सर्वविद्यानां दी दक्षिण मूर्तये नमः। गुरुवे ఈ యొక్క కలియుగములో ప్రత్యక్ష దైవం. అలాంటి గురువులకే గురువు మన సద్గురు సాయిబాబా కాబట్టి ఈ లోక కళ్యాణార్థం సాయిబాబానే గురువు కాబట్టి ఈరోజు దత్తాత్రేయ జయంతి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మన గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఉదయం 5 గంటల నుండి అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. వేల జనాలు వచ్చి బాబావారికి హారతి వినడం, అభిషేకం చేయించుకోవడం, అర్చన చేసుకోవడం, తర్వాత పుష్పాభిషేకం అనంతరం మధ్యాహ్న కాల హారతి అనంతరం అన్నదాన కార్యక్రమాలు దేవస్థానం వారిచే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ దేవాలయం 1990 సంవత్సరం భాద్రపద శుద్ధ దశమి నాడు మన బాబావారి దేవాలయం మన మంచిర్యాల పట్టణంలోని ఈ యొక్క మంచిర్యాల గ్రామంలో గడప ఎల్లయ్య గారు స్థాపించడం జరిగింది. అతని ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు దినదినాభివృద్ధి చెంది తదనంతరం గడప వంశస్థులైనటువంటి గడప రమేష్ బాబు మరియు సిద్ధార్థ్ మరియు ఆలయ సిబ్బంది అందరూ కలిసి దేవాలయాన్ని అపర షిరిడిగా మార్చడం జరుగుతుంది. భక్తుల సహాయ సహకారాలతో, భక్తుల అందజనలతో మరియు దేవస్థానం వారి ప్రోద్బలంతో వారి యొక్క ఆధ్వర్యంలో నేటికి అపర షిరిడి వలె ఈ యొక్క దేవాలయం పునరుద్ధరణ జరుగుతుంది.